కర్నూలు జిల్లాలోనే ఫ్రాక్షన్ జిల్లా అయినప్పటికీ నంద్యాల నియోజకవర్గంలో ఈరోజు వరకు మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా మరి ఎప్పుడు కూడా ఏ చిన్న సంఘటన కూడా జరగలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నిన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తులసిరెడ్డి గారిని, అదేవిధంగా నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ అయినటువంటి తులసిరెడ్డి దారుణంగా కిరాతకంగా 6 మంది దగ్గరగా 6 నుంచి 9 మంది కిరాతకంగా నరకడం జరిగింది. కారంపొడి చల్లి కళ్ళల్లో ఈ వేట గొడవలతో దాడి జరపడం, మరి ఆ సంఘటన వెనుక భూమా నాగిరెడ్డి తప్పక ఉండాడని మాత్రం ఆరోపిస్తున్నాం. భూమా నాగిరెడ్డి చేసినటువంటి భూమా నాగిరెడ్డి అనుచరులు చేసినటువంటి తప్పిదం. దీని వెనుక భూమా నాగిరెడ్డి గారు 100కి 100 ఉన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ప్రతి సంఘటన రాజకీయం చేస్తూ ఇప్పటికే మున్సిపాలిటీలో చాలా సంఘటనలు జరిగినాయి. అక్కడ కూడా చాలా మున్సిపాలిటీలో గొడవ చేసి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ను దారుణంగా కొట్టి వైస్ చైర్మన్ కూడా బజార్లో కొట్టిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా కౌన్సిలర్ను బజార్లో కొట్టిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా మరి డిఎస్పీ దగ్గర కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కూడా ఈ యొక్క సంఘటనలు జరిగినాయి. ఈరోజు మట్టి మాఫియాకు సంబంధించి కానీ ఇసుక మాఫియాకు సంబంధించి కానీ ఆ రోజు అడ్డుపడుతున్నాం కాబట్టి ఈ సంఘటన కొత్తపల్లిలో జరిగినటువంటి సంఘటనకు ఏమాత్రము మరి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈరోజు దారుణంగా చంపడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఈ యొక్క రాజకీయాల్లో అన్ని విధాలుగా మాకు ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నాడు, అన్ని విధాలుగా శ్రేయభిలాషిగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని దెబ్బతీస్తే మిగతా అంత దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయంలో ఈరోజు భాగంగా ఈ యొక్క సంఘటన జరగడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, ఆర్లగడ్డ రాజకీయాలు చూసాం, అక్కడ ఫ్రాక్షన్ రాజకీయాలు చూసాం, నంద్యాలను కూడా అదే రాజకీయాలు చేయాలనుకోవడం చాలా తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాం. 100కి 100 ఎప్పటికైనా మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. ఇక్కడనేమో ఎవరు టీవీ ముందుకు వచ్చినప్పుడు, నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఈ సంఘటన వెనుక తప్పకుండా 100కి 100 మీ హస్తం ఉంది, మీ అనుచరుల హస్తం ఉంది. రాత్రి అనవసరమైన సంఘటన జరిపించినటువంటి ఇప్పటికైనా మీరు బాధ్యులుగా భవిష్యత్తులో జరగకుండా చూడమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఏదైనా కానీ ఇప్పుడే సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాం. మా నాయకుడు, మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది, తప్పకుండా న్యాయం చేస్తాం, రేపు మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. మరి న్యాయం జరిగే వరకు తప్పకుండా పోరాడతాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. నిన్నగాక మొన్న నువ్వు పార్టీలోకి వచ్చినావు, ఈరోజు పార్టీలోకి వచ్చి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు మీకేదో భయపడి మీ కింద మేము అణిగిమణిగి ఉంటామని మాత్రం ప్రయత్నం చేయొద్దు. 100కి 100 నేను ఒకటే గారి భూమా నాగిరెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు రాజకీయాలు ప్రశాంతంగా చేయదలుచుకుంటా మాకేం అభ్యంతరం లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, మీ ప్రోటోకాల్ మేము. అంతేగాని మీరేదో మమ్మల్ని బెదిరించి మాత్రం మమ్మల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది కాదని మనవి చేస్తా ఉన్నా. నిన్న రాత్రి మా అన్న మీద 9 మంది వచ్చి అన్న మీద దారుణంగా హత్యకు గురి చేసినారు. మంచి 8 గాయాలు, బాడీ మీద 8 గాయాలు తగిలాయి. నంద్యాల ప్రజలు ఎన్ని ఘర్షణలు జరుగుతున్నాయి కనిపెడుతూనే ఉంటారు. ఎంత అన్యాయం చేస్తున్నారో కనపడుతూనే ఉంది. ప్రజలే కనుక్కుంటారు, ప్రజలే చెప్తారు. మీ అన్న మీద ఎవరు దాడి చేశారని మీరు భావిస్తున్నారండి? మాకు ప్రత్యర్థి ఆయన భూమా నాగిరెడ్డి సపోర్ట్తో మాకు ఎగనెస్ట్గా సర్పంచ్గా ఆపోజిట్ చేసిన వారు ఆయన సహకారంతోనే జరిగింది.